రేవంత్ సర్కార్పై రంగారెడ్డి రైతులు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. యాచారం మండలం ఇటు కురుమిద్దలో బలవంతంగా భూసేకరణ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రహదారి విస్తరణ పేరుతో తమ జీవితాలతో భూసేకరణకు సంబంధించి కోర్టు స్టే ఆర్డర్ ఉందని, అయినప్పటికీ కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్ మొండిగా ముందుకెళ్తున్నారని ఫైర్ ఇచ్చారు. రహదారి విస్తరణ పేరుతో చిన్న సన్నకారు రైతులు భూమి కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటు వెంటనే భూసేకరణ ఆపాలని కూడా తేల్చి చెప్పారు. లేదంటే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఇదే కాంగ్రెస్ పార్టీ హామీ ఇవ్వడం జరిగింది. సీతక్క గారు కావచ్చు, అలాగే మల్లు భట్టి విక్రమార్క కావచ్చు, అలాగే ఇబ్రాహీంపట్నం ఎమ్మెల్యే గారు కావచ్చు, అలాగే ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కావచ్చు, గతంలో ఇదే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా గ్రామ పంచాయతీ కాడికి వచ్చి హామీ ఇవ్వడం జరిగింది. అదే మొత్తం నలుగురు కలిసి ఇప్పుడు అదే ల్యాండ్ని మొత్తం కబ్జా పెడుతున్నారు అనమాట. సో ఇది రోడ్ అనేది చాలా పట్ట ల్యాండ్లకి వెళ్ళి తీసుకొని వస్తున్నారు అనమాట. మొత్తం కబ్జాలకే గురి చేస్తున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కాంగ్రెస్ గూండాలు కావచ్చు, అలాగే కాంగ్రెస్ పార్టీకి అమ్ముడిపోయిన కుక్కలు కావచ్చు. ఊరిని ఎలా అమ్మేద్దాం, ఎలా లాక్కుందాం రైతుల దగ్గర నుంచి ఆలోచిస్తున్నారు అనమాట. సో వీళ్ళైతే కాంగ్రెస్ పార్టీ కాదనమాట. ఇది ఇందిరమ్మ రాజ్యం అంటారు, ప్రజాపాలన అంటారు, కానీ ఇది ప్రజల పాలన కాదు, కాంగ్రెస్ దోచుకునే పాలన అనమాట ఇది. సో దయచేసి ప్రతి ఒక్కరూ మేలుకొండి, తెలంగాణలో మరొక తెలంగాణ ఉద్యమాన్ని పుట్టించండి అనమాట. ఏ నియోజకవర్గం అయినా కానివ్వండి, ఆ నియోజకవర్గంలో ప్రతి నియోజకవర్గంలో ఈ విధంగానే లాక్కుంటారు అనమాట. కాంగ్రెస్ పార్టీ అనేది ఒక బ్రిటిష్ పార్టీ అనమాట. అది బ్రిటిష్ పార్టీ అంటే నిజాం రజాకారుల నుంచి ఎలా తరిమి కొట్టిరో అలాగే ఈ విధంగా ఇప్పుడు మనం ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు కావచ్చు, ఊర్లో ఉండే నాయకులు కావచ్చు, వాళ్ళందరినీ తరిమి కొట్టాలన్నమాట. తరిమి కొడితేనే మన భూములు అనేవి మనకు ఉంటాయి తప్ప వీళ్ళని మళ్ళొక్కసారి అధికారంలో ఉంచితే తెలంగాణను మొత్తం అమ్మేశారనమాట వీళ్ళు. సో ఇప్పుడైతే మనకు మున్సిపల్ ఎలక్షన్ జరుగుతున్నాయి. ఆ మున్సిపల్ ఎలక్షన్లో ఇబ్రాహీంపట్నం నియోజకవర్గం కావచ్చు, అలాగే వివిధ నియోజకవర్గంలో కావచ్చు, కాంగ్రెస్ పార్టీని 2 చెంపలు వాయించండి అనమాట. ముఖ్యమంత్రి సీట్ కూడా కదలాలి. ఆ విధంగా ఆలోచించండి. దయచేసి ప్రతి ఒక్కరు ఆలోచించండి. తెలంగాణ ప్రజలారా కావచ్చు, తెలంగాణ యువకులు కావచ్చు, అలాగే తెలంగాణ ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళు కావచ్చు, కొద్దిగా ఆలోచించండి. సో చూసుకున్నట్టయితే దాదాపుగా 300 ఫీట్ల నుంచి 350 ఫీట్ల వరకు మొత్తం పట్ట భూములనే కబ్జా పెడుతుంది అనమాట. సో ఇది అయితే అభివృద్ధి కోసం కాదనమాట. ఇది సంవత్సరానికి 3 పంటలు ఇచ్చే భూములనే పాడు చేస్తారు. ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే ఐటీ మినిస్టర్ దుద్దిల శ్రీధర్ బాబు ఇదే కురుమిద గ్రామ పంచాయతీలో వచ్చి శంకుస్థాపన చేసిండు. ఏంటంటే ఫార్మసిటీకి మేము రద్దు చేస్తాం సిటీ అని గ్లోబల్ సైడ్ ఇక్కడ ముచ్చర్ల కాడ గ్లోబల్ సైడ్ పెట్టిరు అనమాట, ఫ్యూచర్ సిటీ. సో ఇది ఫ్యూచర్ సిటీ కాదనమాట, ఇది రాబందుల పాలన. సో ఈ రాబందుల పాలనకు చరమగీతం పాడండి. మా రైతులకు భూములు కోల్పోతున్నాయి. లాఠీ చార్జ్ చేసి మా ఉన్న 2 ఎకరాల పొలాలకు గుంజుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు? కలెక్టర్, ఆర్డీఓ కలిసి. మాకు కోర్టు నుంచి స్టే ఆర్డర్ కూడా వచ్చేసింది. ఆన్లైన్లో మాకు ఆన్లైన్ చేయాలి, రిజిస్ట్రేషన్ ఓపెన్ చేయాలని స్టే ఆర్డర్ వచ్చినా కానీ మాకు మళ్ళీ వాళ్ళు చేయటం లేదు. ఆర్డీఓ, కలెక్టర్, ఎంఆర్ఓ వీళ్ళు ఎవరు చేస్తలేరు. వచ్చి ఇక వాళ్ళే ఆర్డీఓనే అడుగుతున్నాం. ఆర్డీఓ వచ్చి మాకు భూములు కావాలి, ఆర్డీఓ, కలెక్టర్ వీళ్ళు ముగ్గురు వచ్చి అడుగుతున్నారు. మళ్ళీ ఏమన్నా అంటే సార్ ఇక లాఠీ చార్జ్ చేసి పోలీసులు పంపిస్తాం, ఆ భూములు ఎట్లా ఇయ్యారో మేము చూసుకుంటాం అంటున్నారు సార్ వాళ్ళు. మేము బతకలేము, ఆ రోడ్ తీసే మేము బతకలేము. బయట పోయి తీసుకోవాలంటే కోర్టు కరిగట్లకి వెళ్ళి షెడ్ కాడికి వెళ్ళి బోర్ పోతుంది, 4 ఎకరాలకి వెళ్ళి 1 ఎకరం పోతుంది. నాకు 4 కొడుకులు, షెడ్డు ఆవులు. నాకు ఇప్పుడు దగ్గర షెడ్ ఆవులు అంటే 10 లక్షల ఆస్తి నాది మొత్తం పోయేటట్టు ఉంది. ఇప్పుడు నా పరిస్థితి అట్టు ఉంది, ఏం లేదు. అది ఈ భూమి పోతే, బోర్ పోతే నా దూళ్ళు ఎక్కడ అమ్ముకోవాలి, నేను ఎక్కడ పోయి బతుకోవాలి, నా పిల్లలు ఎక్కడ బతకాలి, నా పరిస్థితి అట్టుంది. మీ భూమి జోలికి రామన్నారు. ఇప్పుడు నేను 200 కోట్లు పెట్టా, ఎక్కడికి వెళ్ళాలి నాకు? ఇంకా ఎక్కువ పోలీసులు పెడతా అంటున్నాడు. ఎవరు పెడతా అంటారు? మల్లారెడ్డి రంగారెడ్డి. ఇప్పుడు మీది ఎంత భూమి పోతుంది నీది? ఈడ నాదా 3 ఎకరాలు అసలు పోతుంది సార్. 3 ఎకరాలు. నీకు ఎంత భూమి ఉంది? ఉండదు 6 ఎకరాలు. 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాల భూమిలో 3 ఎకరాలు పోతుంది. మరి ఇప్పుడు నువ్వు రోడ్డుకి ఇస్తున్నావా? నీకు ఏమనుకుంటున్నావు నువ్వు?
రోడ్డుకి ఇస్తాం అనుకున్నా కానీ ఆ. ఇప్పుడు ఉన్న భూమికి కూడా దాడి వస్తుంది అందుకోసం ఇయ్యని అంటున్నాం. ఓకే రోడ్డుకి నీకు ఇస్తాం రోడ్ వేస్తామని చెప్పి నీకు అధికారులు ఏమన్నా మీకు నిన్న చెప్తున్నారు వేస్తే రోడ్డుకి ఇస్తాం కానీ మళ్ళీ ఉన్న భూమిలోకి మాకు 2 కిలోమీటర్ దాకా మా తండ్రి దగ్గర రాకూడదు మళ్ళీ మీరు రోడ్డుకి ఇస్తామని చెప్పాం సార్. ఇది కూడా ఇప్పుడు నీకు ఇప్పుడు ఉన్న బోర్లు బాయ్ భూములు బాయ్ ఎక్కడ పోయి బతక